పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కు రాకపోయేసరికి అంతటా పవన్ పై విమర్శలు తలెత్తాయి. పవన్ అభిమానులు కూడా కాస్త నిరాశకు గురయ్యారు. ఫంక్షన్ స్టార్ట్ కావడానికి ముందే పవన్ తన ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ కు, అన్నయ్య చిరంజీవికి, నిర్మాత రామ్ చరణ్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు. కానీ మీడియాలో మాత్రం పవన్ రాకపోవడానికి కారణాలు అంటూ రకరకాల వార్తలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో చరణ్ ఆ వార్తలను ఖండించాడు. అసలు ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ కావడానికి బాబాయ్ పవన్ కళ్యాణే కారణమని చెప్పి షాక్ ఇచ్చాడు. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ ఫుల్ స్టోరీ చూడాల్సిందే. మొదటిసారి రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి చిరు 150 సినిమాను తెరకెక్కించాడు. అనుకున్న దానికంటే సినిమా బాగా తెరకెక్కించాడు. కానీ సినిమా రిలీజ్ టైం వరకు థియేటర్ కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చరణ్ అనుభవం సరిపోలేదు. దాంతో అతడు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో అప్పుడే రంగంలోకి దిగారు అల్లు అరవింద్ మరియు పవన్ అసోసియేట్ శరత్ మరార్. మొత్తం మార్చేశారట. డిస్ట్రిబ్యూషన్ విషయంలో చరణ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, నువ్వు వెళ్ళు ఆ పనులు చూసుకో అని పవన్ శరత్ మరార్ ను పంపించాడట. గంటకు ఫోన్ చేసి ఎలా నడుస్తున్నాయి పనులు, ఇబ్బంది ఏమీ లేదు కదా, ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోండి అంటూ శరత్ కు పవన్ పదే చెప్పడం జరిగిందని, అంతలా బాబాయ్ ఈ ఫంక్షన్ కోసం మరియు సినిమా కోసం టెన్షన్ పడ్డాడని చెప్పుకొచ్చాడు చరణ్. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.